అవినీతి నిరోధక శాఖలో లీకు వీరుల వ్యవహారం మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. గతంలో ఏకంగా 8 మంది ఏసీబీ సిబ్బందిపై బదిలీ వేటు పడడం తెలిసిందే. కానీ తనిఖీలకు సంబంధించిన కీలక సమాచారాన్ని బయటకు చేరవేస్తున్న తీరు మాత్రం ఆగడం లేదని మరోసారి స్పష్టమైంది. ఇటీవల ఏసీబీ తనిఖీలు నిర్వహించిన సందర్భంగా పెదగంటాడ సబ్ రిజిస్టర్ నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్ కాల్ డేటాను పరిశీలించగా ఈ సంచలన విషయం వెల్లడైనట్లు తెలుస్తుంది. ఏసీబీ తనిఖీలకు బయలుదేరిన రోజు ఉదయం ఒక హెడ్ కానిస్టేబుల్ ఫోన్ నుంచి సదరు సబ్ రిజిస్టర్ కు కాల్ వెళ్లినట్టు కాల్ డేటాలో స్పష్టంగా నమోదైంది. దీంతో ఆ హెడ్ కానిస్టేబుల్ ను విజయవాడకు బదిలీ చేశారు. సబ్ రిజిస్టర్ హెడ్ కానిస్టేబుల్ కు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపైన ఏసీబీ ఉన్నతాధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ వద్ద పాత డాక్యుమెంట్ నెంబర్లు రాసి ఉన్న ఒక పేపర్ ని ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఈ పాత నెంబర్లను ఎందుకు నోట్ చేసుకున్నారు? పాత రిజిస్ట్రేషన్లపై విచారణ పేరుతో ఎవరినైనా బెదిరించి సొమ్ము దండుకునే ఆలోచన చేశారా అనే కోణంలో కూడా విచారణ జరుగుతున్నట్టు సమాచారం. ఏసీబీ హెచ్సి ఇచ్చిన సమాచారాన్ని నమ్మి తన కార్యాలయంలో దాడులు చేసే అవకాశం లేదని భావించిన పెదగంటాడ సబ్ రిజిస్ట్రార్ ధీమాగా తన పనులన్నీ చక్కబెట్టుకుంటూ సీట్లోనే కూర్చున్నారు. ఆయన సీట్లో నుంచి లేచిన తక్షణమే ఏసీబీ అధికారులు ఆఫీస్లోకి ప్రవేశించి తనిఖీలు ప్రారంభించారు. రాగానే మొదట ఆ సబ్ రిజిస్ట్రార్ ఫోన్ ను స్వాధీనం చేసుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సదరు సబ్ రిజిస్ట్రార్ సమాచారం లీక్ చేసిన ఏసీబీ హెచ్సి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీల వివరాలను సైతం ఉన్నతాధికారులు లోతుగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా అవినీతికి పాల్పడిన అధికారులతో పాటు ఏసీబీలోని సమాచారం లీక్ వీరులపై ఏకకాలంలో కఠిన చర్యలు తీసుకోవడానికి ఏసీబీ ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతుంది. ఉన్నతాధికారులు లీకులకు పాల్పడుతున్న వారి కొత్త జాబితాను సేకరించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నం ఏసీబీ మరోసారి వార్తల్లో నిలిచింది. ఏసీబీ అధికారులు అంటే అవినీతికి పాల్పడే అధికారులు సిబ్బంది గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలంటే అదే ఏసీబీ చెందిన కానిస్టేబుల్ కొంతమంది సిబ్బంది అవినీతికి పాల్పడి విశాఖలో తీవ్ర చర్చనీయాంశం ఉంది. ఇటీవల జరిగిన సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ దాడుల్లో ఒక హెడ్ కానిస్టేబుల్ సబ్ రిజిస్ట్రార్కి దాడుల సమాచారం ముందే లీక్ చేయడం అన్నది ఇప్పుడు ఏసీబీలో హాట్ టాపిక్గా మారింది. ఈ అంశం మీద ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు దాడుల సమాచారం లీక్ చేసిన హెడ్ కానిస్టేబుల్ ఇప్పటికే విజయవాడ బదిలీ చేశారు. వీడియో జర్నలిస్ట్ సూర్యతో శ్రీనివాస్, వీబీసీ టీవీ, విశాఖపట్నం.